సినీ కార్మికుల వేతన పెంపు కోసం 24 క్రాఫ్ట్ కు సంబంధించినటువంటి కార్మికులు అందరూ ఫెడరేషన్ కార్యాలయం వరకు చేరుకున్నారు. హైదరాబాద్ వెంకటగిరిలో ఉన్న ఎంప్లాయీస్ ఫెడరేషన్ అసోసియేషన్ యూనియన్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు కార్మికులు. వెంటనే తమకు 30% వేతనాలు పెంచాలని మరికొద్దిసేపట్లోనే యూనియన్ నాయకులతో చర్చించిన తర్వాత కార్మికులు తదుపరి కార్యాచరణ కొనసాగిస్తున్నామని అంటున్నారు. సినీ కార్మికుల వేతన పెంపు కోసం 24 క్రాఫ్ట్ కు సంబంధించినటువంటి కార్మికులు అందరూ ఫెడరేషన్ కార్యాలయం వరకు చేరుకున్నారు. హైదరాబాద్ వెంకటగిరిలో ఉన్న ఎంప్లాయీస్ ఫెడరేషన్ అసోసియేషన్ యూనియన్ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు కార్మికులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. గుడ్ మార్నింగ్. ఈ రోజు ఉదయం నుంచి కూడా 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి యూనియన్ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఫెడరేషన్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా ముందుగా చూస్తున్నట్టయితే నిన్నటి వరకు జరిగినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అటు కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కమిటీ, ఇటు నిర్మాతల మండలికి సంబంధించినటువంటి సభ్యులతోని పూర్తి స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రతిపాదనలు ప్రొడ్యూసర్ సంబంధించిన కౌన్సిల్, ఫిలిం సంబంధించినటువంటి ఛాంబర్ నిన్న సాయంత్రం డిక్లరేషన్ చేసింది. ఈ నేపథ్యంలో 2000 అదేవిధంగా 1000 రూపాయలకు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించి వేతనాల పెంపు అనేది 3 సంవత్సరాల విధానాన్ని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి యూనియన్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున చాలా మంది ఎంప్లాయీస్ అందరూ కూడా ఉన్నారు. కేవలం 2-3 యూనియన్లకు సంబంధించినటువంటి వేతనాలు పెంచడం అనేది కరెక్ట్ కాదు అనే అంశాన్ని నిన్న సాయంత్రమే వాళ్ళు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో యూనియన్ అందరికీ కూడా 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి యూనియన్లు అన్ని కూడా వాళ్ళందరికీ వేతనాలు 30% ఖచ్చితంగా పెంచితేనే మేము ఈ సమ్మెను విరమిస్తామని చెప్పేసి నిన్న సాయంత్రం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా ఫెడరేషన్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దాదాపుగా ఇక్కడ ఈ ఫెడరేషన్ కార్యాలయానికి ఇప్పటికే 200 నుంచి 300 మంది కార్మికులు ఇక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఒకవేళ సమ్మెపాట కొనసాగిస్తున్నాం, దీన్ని ఆందోళన ఏ విధంగా ఉధృతం చేయాలనే అంశాలపైన కూడా వాళ్ళందరూ ప్రస్తుతం ఫెడరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇందులో దాదాపుగా ఫైటర్స్ అసోసియేషన్, డ్రైవర్స్, కెమెరామెన్స్, అసిస్టెంట్ కెమెరామెన్స్ అనుకుంటూ దాదాపుగా 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి చాలా వరకు కార్మికులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే యూనియన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్లతో ఈ సమీక్ష ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది మరికొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రతి ఒక్క యూనియన్ కి సంబంధించినటువంటి సభ్యులు, అసోసియేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా ఫెడరేషన్ ఆఫీస్ కి చేరుకుంటున్నారు. ఒక్కసారిగా హైదరాబాద్ జూబ్లీ సమీపంలో ఉన్నటువంటి వెంకటగిరి కార్యాలయం వద్ద కూడా కొంత ఉధృత వాతావరణం అయితే కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకులు వచ్చే అవకాశం ఉంది. ఆ నాయకులతో పూర్తిగా చర్చించిన అనంతరం వీళ్ళు సమ్మెపాటను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు, ఒకవేళ వీళ్ళు ఛాంబర్ ని ముట్టడిస్తారా అనే అంశాలు కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఛాంబర్ ని ముట్టడిస్తే ఇక్కడ నుంచి నేరుగా ర్యాలీగా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత పోలీస్ బలగాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నాయి. అయితే ఒక్కసారిగా సినీ కార్మికులందరూ కూడా వెంకటగిరి ప్రాంతం ఫెడరేషన్ కార్యాలయం దగ్గర నినాదాలు చేస్తూ, ముఖ్యంగా వాళ్ళకు వేతనాలు పెంచాలనే అంశం పైన నినాదాలు చేస్తూ కూడా వాళ్ళందరూ ఇక్కడ ఒకరు ఉండడంతో పోలీసులు కూడా రావడం జరిగింది. ప్రస్తుతానికి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళంతా కూడా స్లోగన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ముఖ్య నాయకులు వచ్చిన తర్వాత చర్చ అనంతరం నెక్స్ట్ కార్యాచరణ అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.